హలో. ఆ, నమస్కారం అండి. చెప్పండి. అదే యూట్యూబ్ ఛానల్లో మీది బ్రాహ్మణుడు అని సాక్ష్యం చెప్పారు, మీరేనయ్యా? ఆ? బ్రాహ్మణుడు అని ఒక అదే నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని, నేనే యేసు ప్రభునని నమ్మారు. అవును. మీరేనా అయ్యా అది? ఆ? సాక్ష్యం చెప్పింది మీరేనా అంటున్నా? సాక్షి చెప్పింది నేను కాదు, నేను చర్చికి పోతా. అది ఏంటి ప్రాబ్లం, అసలు ఎందుకు చెప్తారా మీరంతా? ఏం లేదయ్యా, నేను నేను దానికోసం చేయలేదయ్యా. ఓకే. ఈ కంఠం అయితే మీదే కదయ్యా. ఈ కంఠం ఊరిదైతో ఏ ఊరు అనుకుంటారు? నేను అలా అయ్యో మీరు అందరు ఎందుకు అట్లా చేస్తున్నారయ్యా? ఇప్పుడు మీరు అసలు మీరు యేసు ప్రభు దేవుడు కాదని మీరు ఎందుకు చేస్తున్నారు? నేను అన్నానా ఇప్పుడు? నువ్వు అనలేదు కదా. అన్నప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు? నేనే కాదయ్యా, మీరు ఒక్క నిమిషము. యేసు ప్రభు దేవుడు కాదన్నావు, రైట్, ఓకే. నేను ఎప్పుడు అన్నానయ్యా? కాదన్నావు. యేసు ప్రభు దేవుడు కాదు. మరి ఇప్పుడు ఈ లక్షల మంది ఆరాధించేది యేసు ప్రభు దేవుడు కాకపోతే ఎట్లా ఆరాధిస్తున్నారు? ఎవరు? మీరు ఫోన్ చేసి ఇప్పుడు 4-5 ఫోన్లు చేశారు. ఎవరు చేశారయ్యా? ఇప్పుడు చేసింది ఒకరి మించి ఒకరు ఇదే పని. మీకు ఈ ఫోన్లు చేసుకుంటే నాకు ఇదే పని, నాకు మాట్లాడుకుంటా ఉంటాం. ఎవరు చేశారు, ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారయ్యా? నేనేదో మంచిగా చేసి ఏదైనా ప్రేయర్ చేయించుకుందామని నేను కాల్ చేశాను. అసలు ఇది ఎవరో మరి ఎవరు మంచి మీ అంతా కలెక్షన్ ఉంది కదా, మీరంతా నువ్వు ఇంత మంచిగా మాట్లాడు. ఇందాక ఒకడో ఫోన్ చేసి ఎదవ నా కొడుకు యేసు ప్రభు నుంచి దెంగుతుడా, వాడు అమ్మకాడు, వాడు అమ్మకు పుట్టినోడు వాడు కాదు. ఏమన్నాడయ్యా? వాడు అమ్మకు పుట్టినోడు వాడు కాదయ్యా. మీరు జన్మించిన తల్లి కాడికి కొనుక్కుంటాడా? వాడు అమ్మకాడు వాడు కొనుక్కుంటాడా? ఏమయ్యా మాకేం తెలుసు? ఎందుకు తెలియదు? నీకు తెలియదు? నీ తెలియకుండా నీ ఫోన్ నెంబర్ ఎట్లా వచ్చింది? నాకు నా నెంబర్ నీకు ఎట్లా వచ్చింది? నీకు నెంబర్ చెప్పు. యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నానయ్యా. యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యం ఏమైనా చెప్తారేమో అని అదే ఆ బ్రదర్ జోషి దగ్గర అడిగి తీసుకున్నాను నేను. బ్రదర్ జోషి మాట్లాడు. హలో 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 గురుగారు. హలో హలో. ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఫోన్ ఇప్పుడు మీరు? చెప్పండి. మాట్లాడకుండా కట్ చేశారు కదయ్యా. అవసరం లేదండి. ఏమండి, మీకంటే పని లేదేమో. నేను పార్టీ నాయకుడిని, చర్చికి పోతాను. వైసీపీలో వైసీపీ నాయకులయ్యా. చర్చికి పోతాము. యేసుప్రభుని తిడితే తల్లిని గాని యేసుప్రభుని తిడితే గాని వాడు యెహో దేవుడా యేసుప్రభు దేవుడా, వాడు దేవుడు పటం మీద పెట్టి ఉచ్చపోతారంట. ఉచ్చపోసి దేవుడు మీద పటం దొక్కుతారన్నాడు వాడు. ఎవడో వాడు చెత్త నా కొడుకు, వాడు అమ్మకు పుట్టి నా కొడుకు కాదు వాడు. మరి అమ్మని వెనక బెద్దం పెట్టి మరి అమ్మ కాడ కొనుక్కుంటారంట. భూమి మీద బతకటానికి అన్నమాట. ఇప్పుడు నువ్వు ఉండవు, నీ దేవుడు నువ్వు కొలుచుకో, తప్పు లేదు. నా దేవుడు నేను కొలుచుకుంటా. ఒకవేళ నీ దేవుడి గురించి నేను చెప్పాను అనుకో, నేను చెప్తే నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు వస్తావు, లేకపోతే రావు. నువ్వు యేసుప్రభు దేవుడు కాదనుకో, చెప్తున్న మాట అనుకుందాం. నువ్వే అనుకో యేసుప్రభు దేవుడు కాదనుకో, నీకు ఇష్టమైతే దేవుడు కాడికి రమ్మని నేను అంటా. యేసుప్రభు నేను దేవుడు అంటా. నీకు ఇష్టమైతే రా, లేకపోతే వదిలి. అది కాదయ్యా, మీరు ఇంత దీర్ఘంగా నీతో మాట్లాడుకోండి చేసుకోవడానికి నాకు అంత అవసరమా? నాకు ఎన్ని ఎంత అవసరమా? పొద్దున్న నుంచి డిస్కస్ చేస్తాను. నాకు పార్టీ వాళ్ళు ఉన్నారు, నా పార్టీ నాయకుడిని. నేను నా పార్టీ వాళ్ళకి నేను అందరు నెంబర్లు ఇచ్చి నేను గలాడు చేసి నేను అందరికి ఇచ్చుకొని చెప్పుకోలేనా? వినండి అయ్యా. ఇంత అవసరం అండి. ఎందుకంటే నువ్వు నీతులు చెప్పినా నీతి చెప్పిపోయినా యేసుప్రభు ఒక్కడే దేవుడు. అయ్యా ఒకసారి వినండి అయ్యా, మా మాట వింటారా? ఒకసారి విన్న తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా తెలుసుకోండి. ఓకే, నువ్వు చెప్పిన దాకా నేను వినటానికి నాకు టైం లేదు. నీ టైం మీకంటే ఒకవేళ పని ఉంటుందేమో మీరు చేయరు, నాకు పని ఉంటుంది. మీకు మంచి మాటలు చెప్పడానికి కూడా అవసరం లేదండి నాకు. నీకు మంచి మాటలు చేసుకుంటే అంత అవసరం నీకు టైం అంటే నీకు మొత్తం కలెక్షన్. నేను కనీసం 4 గంటలు దాకా వాళ్ళకి నా పార్టీ నా వాళ్ళకి మొత్తానికి మీ నెంబర్లు ఇస్తాను. ఎంత మంది ఫోన్ చేసి మీ తల తింటారో చూద్దాం. ఇప్పుడు నా నెంబర్ ఎట్లా వచ్చింది అది చెప్పండి. నువ్వు నీట్ గా మాట్లాడి చేయాలనుకున్నప్పుడు నాకు 9కి ఫోన్ చేస్తే నేను ఫ్రీగా ఉంటా. అప్పుడు మాట్లాడుకోండి. నువ్వు మాట్లాడతానికి మంచితరంగా నువ్వు మాట్లాడవచ్చు, మంచితరంగా నేను మాట్లాడవచ్చు. నేను 2 మాట్లాడవచ్చు, నేను 2 మాటలు తప్పు కదయ్యా. ఇంకా 2 మాట్లాడుకో. యేసు ప్రభు దేవుడు కాదంట, వాడు దేవుడి మీద పట్టం వాడి కాళ్ళు చేతులు వాడి నోరు పడిపోతాయి. వాడి కాళ్ళు చేతులు నోరు పడిపోతాయి. ఈ మరియమ్మ తల్లిని నిత్యం ఆరాధించే ప్రజలు ఇంతమంది ప్రజలు ఉంటే ఒక మాట ఒక్కసారి మరియమ్మ కాడ పడుకుంటే అంత మగవాడు వాడి అమ్మ కాడ పడుకో మరి వాడికి వాడు పోయి
వాడి అమ్మకాడ పడుకుని పార్టీగా వాడి మరి అమ్మకాడు ఒక దేవత కాడికి పోయి పడుకునే బదులు వాడి అమ్మకాడ పడుకోమని వాడిని. మరియమ్మ దేవతరా? ఆ? మరియమ్మ దేవత అసలు ఇప్పుడు నీకు అవసరం ఇవన్నీ? బైబిల్ చెప్పిందా? అసలు నీకు అవసరమా ఇప్పుడు మరియమ్మ దేవత కాదన్నావు, ఓకే. ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను? కాదు, ఎందుకు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? వాడు బైబిల్ ఓన్లీ బైబిల్ మొత్తం తిరిగేస్తే ఇంత అవసరం నీకు చెప్పాలా వాడు చెప్పాలా ఎంత నాకు అవసరం ఎన్ని డిస్కషన్? అరే ఇంద్రా ఎర్రిపు కూడా ఎందుకు చెప్తారా? చెప్తే అమ్మ గాలి కుత్తని. హలో, ఇప్పుడు ఎందుకు పెట్టేసి ఫోన్ ఎమ్మెల్యే చేసావు మీరు? వింటావా ఇనవా? ఒక మాట నువ్వు మీరు చెప్పినట్టు అన్నప్పుడు నెత్తి 3 నామాలు పెట్టుకొని నేనే బాపనోని అని చెప్పుకున్నావు కదా. ఏంది? నేను బ్రాహ్మణుడే అని చెప్పుకున్నావు కదా. ఎవరు? నువ్వే సాక్ష్యం చెప్పేటప్పుడు నేను బ్రాహ్మణుడు అని 3 నామాలు పెట్టుకొని మధ్యలో నిండా చుక్క పెట్టుకొని నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నేను క్రైస్తవుని అని చెప్పుకో, బాపనోడు అని చెప్పుకొని సాక్ష్యాలు ఇచ్చి. సరేలే, ఓ పని చేయి. నాకు 8 గంటలు తట్టినా ఫోన్ చేయి, మీ మొత్తం ఫోన్ చేయి. నేను నా కుర్రోళ్ళు నా ఫ్యామిలీ నా మొత్తం నా 45 ఉంటారు, వాళ్ళు మొత్తం కూర్చోబెట్టి నీకు ఫోన్ చేస్తారు, మాట్లాడు. ఇప్పుడు ఇటు ఊరే ఫోన్ చేసినా కానీ మర్యాద ఉండదు. నీతో మాట్లాడంత ఎరుపుకు పనులని వేసి ఇప్పుడు